కేసినేని ట్రావెల్స్ 90 ఏళ్ల సర్వీస్ ఉంది. దానికి అన్ని రాష్ట్రాలకు తిరిగేది, దేశమంతా తిప్పేవాళ్ళు. అలాంటిది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాడనో లేకపోతే లోకేష్ చెప్పారనో కారణం చెప్పి మూసేసుకున్నామని మీరు అంటున్నారు. కాదు, ఒక పర్మిట్ మీద 3 బస్సులు తిప్పారు, అవన్నీ దొరికిపోయినాయి. అలాగే కొన్న బస్సులకి డబ్బులు ఇవ్వలేకపోయారు. ఫైనాన్స్ వాళ్ళందరూ వాటిని సీజ్ చేయడానికి రెడీ అయ్యారు, కొన్ని బస్సులు సీజ్ చేశారు. అందుకోసమే ఆయన ట్రావెల్స్ మూసేసుకున్నారు. కానీ దానికి లోకేష్ కారణం కాదు, మరొకరి కారణం కాదు అని చెప్తున్నారు. వాస్తవం ఏంటి సార్? ఇప్పుడు ఎప్పుడన్నా ఒక్క దాఖలా ఉందా కేసినేని ట్రావెల్స్ అనేది ఒక తప్పు చేసిందని? అది ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ ఈ కంట్రీలో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను అర్ధాంతరంగా ఆపటం వల్ల ఆ రోజు అంటే మీకు బస్ ఇండస్ట్రీ గురించి తెలిస్తే, లేదా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఎవ్రీ 4 ఇయర్స్కి మేము బస్ మార్చాలి, అంటే రీప్లేస్ చేయాలి. కొత్త బస్, పాత బస్సు అమ్మేసి కొత్త బస్సు పెట్టాలి. దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మాకు లోన్స్ ఉంటాయి. ప్రతి 4 ఏళ్లకి కొత్త లోన్ తీసుకుంటాం, పాత లోన్ తీరిపోయినాగానే బస్ మార్చి కొత్త లోన్ తీసుకుంటాం. ఆ ప్రాసెస్లో ఉన్న లోన్స్ అన్ని కట్టాల్సి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నా ఇల్లు కూడా అమ్మి అప్పులు కట్టా. నాకు 39 ఎకరాలు ఉండేది పటాన్చెరు రోడ్డు పక్కనే, వెరీ వాల్యుబుల్ సైట్. అది అమ్మి అప్పులు కట్టా. వైట్లో అమ్మా డబ్బులు కూడా. ప్లస్ కుకట్పల్లిలో నాకు 3 ఎకరాలు ఉండేది, ఇవాళ చూస్తే కొన్ని 100 కోట్లు. అది అమ్మి అప్పులు కట్టా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 27లో నా ఇల్లు, నేను ఉండే ఇల్లు అమ్మి అప్పులు కట్టా. అన్నీ క్లియర్గా చేసి, నిజమే నా బస్సులో ఆపినప్పటికీ నాకు అప్పులు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికైనా అప్పులు ఉంటాయి. కానీ వెరీ క్లీన్ అండ్ గ్రీన్గా ఎవరికై కట్టాల్సిన ఇలా కట్టి వ్యాపారం క్లోజ్ చేసిన తర్వాత 1 ఇయర్ పడింది నాకు ఆ ప్రాసెస్ అంతా. అన్నీ క్లియర్ చేసాం. క్లియర్ చేసి నా ఇళ్ళు అమ్మి కట్టాను, నా ఆస్తులు అమ్మి కట్టాను. ఇవాళ ఆస్తుల విలువ అంతా కూడా వాళ్ళ మార్కెట్ వాల్యూ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నేను అమ్మిన ఆస్తులు. సో ఏ ఒక్కళ్ళకైనా సరే, ప్రతి ఒక్కళ్ళకి నా మీద నువ్వు కేసినేని నాని అప్పు తీసుకుని ఎగ్గొట్టాడనే బ్యాంకు లేదు, లేకపోతే వ్యక్తి